ఈ జనాభా జగడం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థికవేత్త అందే సత్యం గారు, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ఇద్దరికి. సో ముందుగా సత్యం గారు, మోడీ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసలను అరికట్టడానికి ఒక పెద్ద జనాభా మిషన్ ని ఈరోజు ప్రకటించారు. అంటే ఈ వలసల వల్ల మన దేశ భద్రతకు కావచ్చు, అలాగే యువత ఉపాధికి కావచ్చు, ఇది గండి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ యొక్క మొత్తం ప్లాన్ లక్ష్యం ఇది అని ఆయన చెప్పారు. సో ఇది ఎంతవరకు మనం ఆచరణీయంలో ఇది అవుతుందని అంటారు? మీ విశ్లేషణ ఏంటి ఈ జనాభా మిషన్ పైన? జనాభా పెరుగుదల వేరు, వలసదారులు వేరండి. రెండు వేరు రకాలు. జనాభా పెరుగుదల అనేది మనం గత 50 ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సోషల్ ఇష్యూ. అది ఆ తర్వాత ఎకనామిక్ ఇష్యూ కూడా మారింది. అంటే దానివల్ల పేదరికం పెరగటం, తర్వాత జనాభా ఒత్తిడి పెరగటం, భూకమతాలు తగ్గిపోవటం, ఇటువంటివన్నీ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఒక 10 ఏళ్ల నుంచి మళ్ళీ జనాభా పెంచాలి, జనాభా పెరిగితే యువత పెరుగుతుంది, యువత శాతం పడిపోయే అవకాశం ఉంది. చైనా ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కొంటుంది. కాబట్టి కూడా భారతదేశంలో జనాభాని ప్రోత్సహించాలని చెప్పేసి గత దశాబ్దంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా అప్పుడప్పుడు మరొక వైపు ఈ ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు పక్కకు పెడితే ఏదేమైనా జనాభా ఒక ఆప్టిమం లెవెల్ నుంచి దాటి పెరిగితే అది అనర్థం. ఇవాళ మన దేశంలో ఈ జనాభా పెరుగుదల చూసే సోషల్ సైంటిస్టులు ఒక వర్డ్ కాయిన్ చేశారు, బీమారో స్టేట్స్ అని. అంటే గతంలో బీహారు, మధ్యప్రదేశ్, బీహారు, బీమారో, ఆర్ రాజస్థాన్, ఒరిస్సా, బీమారో స్టేట్స్ అని సోషల్ సైంటిస్టులు ఈ పదం వాడుతూ ఉంటారు, ఇక రాష్ట్రాల పేర్లు వాడకుండా. వాటికి అట్లా బీమారో స్టేట్స్ అని ఎందుకు పెట్టారంటే జనాభా అత్యధిక పెరుగుదల ఉంది. ఆ అత్యధిక పెరుగుదలకు మత నమ్మకాలు, సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఓవరాల్గా లో లిటరసీ, ఇవన్నీ కూడా వెనకబడినటువంటి ఈ 4 రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా ఉంది, 3% ఉంది అని చెప్పేసి మన ఎకనామిస్ట్ ఆ పేరు పెట్టారు. దాని తర్వాత రాను రాను ఇప్పుడు కూడా ఆ 4 రాష్ట్రాలతో పాటు నార్త్లో జనాభా పెరుగుదల ఎక్కువ, ఎడ్యుకేషన్ అటువంటి సౌత్లో జనాభా పెరుగుదల తక్కువ. కాబట్టి ఇవాళ కేరళలో దరిదాపు 0.5% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది. అట్లాగే తమిళనాడులో అరౌండ్ 1% ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దరిదాపు అరౌండ్ 1 to 1.5% గ్రోత్ రేట్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ, తర్వాత మోడర్న్ అప్రోచ్ ఉన్న దగ్గర జనాభా తగ్గింది. అది లేని దగ్గర నార్త్ ఇండియాలో జనాభా ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే గతంలో 3% దాకా కాకుండా ఇప్పుడు అరౌండ్ 2% 4-5 రాష్ట్రాలు పెరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా, మాల్తర్స్ అని ఒక ఆయన ఈ జనాభా 1, 2, 4, 8, 16, 32 చొప్పున పెరిగితే ఆర్థిక వనరులు మాత్రం 1, 2, 3, 4, 5 అని బేసిక్ సంఖ్యలో పెరుగుతాయి. పెద్ద తేడా వస్తుంది. దానివల్ల ఒక విషవలయంలో జొరబడుతుంది అని చెప్పేసి ఏనాడు మాల్తస్ జనాభా సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు అన్ని దేశాలు గ్రహించి మన దేశంలో కూడా జనాభా తగ్గించాలని 50s నుంచి మొదలు పెడితే ఇప్పటికీ కొంత కంట్రోల్లోకి వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాభా అన్ని ఒక చైనా మన దేశం తప్ప మిగతా దేశాల్లో జనాభా పెరుగుదలకు అవార్డులు ఇస్తారు. సోవియట్ యూనియన్ లో మరింత మంది కంటే ఎప్పటి నుంచో మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఇచ్చేది, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అట్లాగే స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఆ దేశాల్లో రోజు రోజుకు జనాభా తగ్గిపోతుంది, నెగిటివ్ గ్రోత్ ఉంది. వాళ్ళు జనాభా తగ్గిపోతంతో బాధలు పడుతున్నారు. మన దేశంలో ఇవాళ జనాభాని ఒక స్థితిలో ఇవాళ అరకట్టగలిగాం, కానీ యావరేజ్ 1% ఉంచడం అవసరం. నార్త్లో ఇంకొంత పెరుగుతుంది. ఇది జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి విషయం. తర్వాత రెండోది వలసలు అన్నప్పుడు మన దేశానికి బాగా వలసలు వచ్చింది, మనం గుర్తించదగ్గ వలసలు వచ్చింది 1971లో బంగ్లాదేశ్ యుద్ధం. అప్పుడు ఎందుకు అట్లా వలస వచ్చారంటే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ని బలహీనపరచడానికి మనం తూర్పు పాకిస్తాన్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని విముక్తి చేసి దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టారు. ఆ టైంలో మనకు మిత్రదేశం కాబట్టి, బంగ్లా ప్రజలకు అండనివ్వాలి కాబట్టి, పాకిస్తాన్ అకృత్యాలు జరుగుతుంది కాబట్టి మనం పాజిటివ్ ఉండటంతో బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ బెంగాల్లోకి, అస్సాంలోకి, త్రిపురలోకి ఎక్కువ మంది వలస వచ్చారు. అయితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్, తర్వాత మనం ఫేవరబుల్ గా ఉంటాం బంగ్లాదేశ్కు. ఆనాడు సుమారు ఒక 40-50 లక్షల మంది వచ్చి ఉంటారు అనేది ఒక అంచనా ఉంది ఆ 3-4 రాష్ట్రాల్లో.
ఎక్కువ బెంగాల్, అస్సాం, త్రిపుర, ఇంకొంత మేరకు బీహార్లో కూడా. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు చొరబాటు అంటే శ్రీలంకలో అంతర్గత యుద్ధం అంతర్యుద్ధం జరిగేటప్పుడు తమిళులు కూడా కొంతమంది వలస వచ్చారు. అట్లా అక్కడక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మేజర్ ఇమిగ్రేషన్ మాత్రం 1971 వార్ అప్పుడే వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా వీళ్ళు ఉద్యోగాలు, ఉపాధిని దాన్ని ఏమంటారు, దాన్ని ఈ ప్రభావితం చేసేటువంటి స్థితిలో నేను ఉండరు అనుకోను. కానీ బెంగాల్, అస్సాంలో మాత్రం, త్రిపురలో, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం ఉపాధిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఆనాడు 71లో బంగ్లాదేశ్ నుంచి వచ్చేట వాళ్ళు ఉన్నారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నేపాల్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ, వీళ్ళంతా కాస్త మైనర్గా ఉన్నారు. ఏదేమైనా ఎప్పుడు వచ్చిన వాళ్ళైనా, మన అంతర్గత పౌరులైనా లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా యాంటీ నేషనల్ యాక్టివిటీలో ఉంటే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాల్సిందే. కాబట్టి యాంటీ నేషనల్ గా ప్రవర్తిస్తే అది ఇండియన్ నేషనల్ అయినా, ఫారెన్ నేషనల్ అయినా, ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్స్ ఉండాల్సిందే.